శబరిమలలో అయ్యప్ప మండల దీక్ష పూజలు ప్రారంభమైన సందర్భంగా ప్రతి ఏటా మాదిరిగానే విశాఖ అల్లిపురం సౌత్ జైల్ రోడ్ నీలాపు రమణారెడ్డి గురుస్వామి ఇంటి వద్ద నుంచి శ్రీ శివరామకృష్ణ దేవాలయం వరకు రమణారెడ్డి గురుస్వామి ఆధ్వర్యంలో 108 కలశాల పాలాభిషేకం ఊరేగింపు కన్నుల పండుగగా జరిగింది। ఈ సందర్భంగా అయ్యప్ప నామస్మరణ మధ్య కేరళ సాంప్రదాయ అయ్యప్ప కలశ పూజ అత్యంత వైభవంగా కొనసాగింది। ఈ సందర్భంగా రమణారెడ్డి స్వామి మాట్లాడుతూ ఆలయ నిర్మాణ దాత గ్రంథి రాజేష్ రమా దంపతుల ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుందన్నారు। ఈ కలశ పూజ శివరామకృష్ణ దేవాలయ ప్రాంగణంలో వేంచేసి ఉన్న శ్రీ ధర్మశాస్త్ర ఆలయం వరకు ఊరేగింపుగా కొనసాగుతుందని తెలిపారు। ప్రతి ఏటా ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం అయ్యప్ప సంకల్పంగా భావిస్తున్నట్టు వెల్లడించారు। ప్రముఖ గురుస్వాముల డివిఎన్ మూర్తి ఎల్ఏ సుకుమార్ ఆశీస్సులతో అత్యంత భక్తి శ్రద్ధల నడుమ నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు। శబరిమలలో ఈరోజు అయ్యప్ప స్వామి మండల పూజకి ద్వారాలు తెరుస్తారు। అలాగే ఇక్కడ శివరామకృష్ణ దేవాలయ ప్రాంగణంలో శ్రీధర్మశాస్త్ర ఆలయము మన రమణారెడ్డి గురుస్వామి 38 సంవత్సరాలు బట్టి ఈ యొక్క కార్యక్రమం నిర్విఘ్నంగా నవంబర్ 16వ తారీఖునే ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది। రమణారెడ్డి గురుస్వామి శిష్య బృందం ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది। ప్రతి సంవత్సరం కూడా శిష్య బృందం సహాయ సహకారాలు లేకుండా ఏ గురుస్వామి ఏ పూజ చేయలేదు। అలాంటిది మా శిష్యులు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళందరూ కలిపి ఎంత అవుతుందో నిర్ణయించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్విఘ్నంగా చేస్తున్నారు। అలాగే మన శివరామకృష్ణ దేవాలయంలో కూడా కట్టి శ్రీధర్మశాస్త్ర ఆలయం కట్టి నేటికి 13 సంవత్సరాలు అవుతుంది। గ్రంథి రాజేష్ రమా దంపతులు అలాగే మిగిలిన స్పాన్సర్లు అందరూ కలిపి ఆ గుడి నిర్మాణం జరిగింది। ఆ గుడి నిర్మాణ బాధ్యతలు నేను ఎల్ఏ సుకుమారు ఈ బాధ్యతలు వహిస్తున్నారు। ప్రతి సంవత్సరం జరుగుతుంది। ఈ భక్త శరణ సందోహము స్వామియే శరణమయ్యప్పని శరణఘోషతో ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరూ ప్రతి పూజలు 18 మెట్లు 10 అంబలం పూజ అలాగే మిగిలిన పూజలు అందరూ కూడా ఈ రోజు నుంచి మన ఆంధ్రప్రదేశ్లో అందరి దగ్గర ఈ రోజు